కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు డీజీపీ కార్యాలయానికి వచ్చారు. తన కొడుకు ఎన్ఎస్యుఐ నాయకుడు రితేష్ రావు ఆచూకీ చెప్పాలంటూ డీజీపీని వేడుకున్నారు. అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చిన పోలీసులు దౌర్జన్యం చేశారని ఆగ్రహించారు. పోలీసులు తన కొడుకును ఎక్కడున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ ఎన్నో దౌర్జన్యాలు చేసిందన్నారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అంటూ ప్రశ్నించారు. ఏంటి ఇంత అరాచక నేను నాకు అర్థం కాదు. కానీ విద్యార్థులు వాళ్ళకు కాల్ ఇచ్చుకున్నారు. మీ డ్యూటీ ఏమో పోలీసు వాళ్ళు మీరు చెయ్యండి, అంతేగాని డీజీపీ గారేమో ఆయనే స్టేట్మెంట్ ఇస్తారు. కనీసము ఎవరు కాంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా అమర్యాదగా ప్రవర్తించవద్దు, ఏరా ఒరే అని కూడా పిలవద్దు అని ఆయన చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, వీళ్ళేమో ఇంత దారుణంగా దౌర్భాగ్యంగా మాట్లాడతారు. ఇంత దారుణంగా ఇప్పటి వరకు కనీసము ఎక్కడున్నారు అనేది మరి ప్రివెంట్ అరెస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎందుకు మరి బాబు ఎక్కడ ఉన్నాడన్న సమాచారం మాకు ఎందుకు ఇవ్వట్లేదు? వచ్చిందని ఇక్కడే చెప్తున్నారు కదా, మరి డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారో. నేను నిన్నటి నుంచి ప్రతి పిఎస్కు పంపిస్తున్నా మా మనుషుల్ని. ఏ పిఎస్ల బాబు నుంచి నోటి ఎన్ని పిఎస్లు కొన్నారం నుంచి కోశాపైల వరకు పంపిస్తూనే ఉన్నా. ప్రతి పిఎస్ ఇక్కడ లేదు అక్కడ లేదు అంటే ఏంటి?